Thank you very much. Sir, sir. Okay, child, request. Hi. Cameraman sir. నా పేరు డాక్టర్ రామ్మోహన్ రావు. నేను హైదరాబాద్లో ప్రస్తుతం ఉంటున్నానండి. ఇంతకుముందు చెన్నైలో ఉండేవాళ్ళం. ఉద్యోగరీత్యా అక్కడ 20 years ఉండి 10 years బ్యాక్ హైదరాబాద్ వచ్చి రిటైర్మెంట్ అయిన తర్వాత సెటిల్ అయ్యామండి. ఐ కేమ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, రాదర్ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి కష్టాలతోనే మమ్మల్ని మా పేరెంట్స్ పెంచారు. ఆ తర్వాత ఏలూరులో గ్రాడ్యుయేషన్ దాకా చదివాను. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆంధ్ర యూనివర్సిటీ అండి. ఫస్ట్ డాక్టరేట్ ఇన్ బయోమెడికల్ ఇంజనీరింగ్, సెకండ్ డాక్టరేట్ ఇన్ కార్పొరేట్ ఫైనాన్స్, థర్డ్ డాక్టరేట్ ఇన్ నాలెడ్జ్ మేనేజ్మెంట్. దాన్ని డీలిట్ అంటారు. అది అమెరికాలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ కాంటెంపరీ స్టడీస్లో వాషింగ్టన్లో ఉంది. దాంట్లో చేశాను. తర్వాత ఐఎమ్ స్టూడెంట్ ఆఫ్ హార్వర్డ్ అండ్ MIT. తర్వాత అనేక కంపెనీల్లో ఉద్యోగాలు చేయటం అదంతా చేసి ఒక 10 years బ్యాక్ ఉద్యోగ విరమణ జరిగిందండి. నా రిటైర్మెంట్ కోసం సేవ్ చేసుకునేటువంటి అమౌంట్లో సింహభాగం వెస్ట్ మారేడుపల్లి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో బిల్డింగ్ అన్నీ పడిపోయి శిథిలం అయిపోతే అనుకోని పరిస్థితుల్లో అక్కడికి ఒక సభకు వెళతాం. వాళ్ళు నన్ను రిక్వెస్ట్ చేశారు. అంతకుముందు నుంచి కూడా నాకు మనసులో ఏదైనా చేయాలని ఉంది, కానీ అంత పెద్ద లెవెల్లో చేయగలనని అనుకోలేదు. అందువల్ల ఉన్నాయన్నీ కూడా రిసోర్సెస్ అన్నీ పెట్టి దాన్ని అత్యంత సుందరంగా, ఆధునికంగా, అద్భుతంగా చేసామన్నమాట. అందువల్ల ఇప్పుడు దాంట్లో సుమారు 2000 మంది పేద పిల్లలు చదువుతుంటారండి. వాళ్ళంతా కూడా చాలా ఇప్పుడు ఈసారి వాళ్ళు చెప్పారు 20% ఎక్కువ ఉత్తీర్ణత వచ్చిందట ఈ కాలేజీలో మారాక వాళ్ళకి. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ అట్మాస్ఫియర్ అండి అంతా కూడా ఏదన్నానండి. వాళ్ళందరూ కూడా చాలా సుఖంగా ఉన్నారు. ఒక 2000 మంది అనమాట. చాలా బీద పిల్లలు. వాళ్ళ పాపం ఒక పూట భోజనం కూడా ఉంటుందో ఉండదో కూడా తెలియదు. ఆ పరిస్థితి చూసి నేను చిన్నగా చేద్దాం కదా అనుకున్నానండి. అయితే అనుకోకుండా కార్పొరేట్ వ్యవస్థలో పనిచేయటం వల్ల ప్రతిదీ గొప్పగా చేయాలన్న భావనలో దాన్ని కూడా ఒక ప్యాలెస్లా ఉంటుంది. మీరు విన్నారనుకుంటున్నాను, చాలామంది చెప్పారు. ఇట్ లుక్స్ లైక్ ఎ ప్యాలెస్. అందువల్ల దాంట్లో పిల్లలంతా చదువుకున్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. నేను ఇంతకుముందు చాలా చేశానండి. ఏలూరు మాది, ఏలూరు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఇప్పుడు ఏలూరు డిస్ట్రిక్ట్ పేరే మారింది. అక్కడ అమ్మగారి పేరుతోటి వెంకటేశ్వర దేవాలయంలో పార్ట్, పేరెంట్స్ పేరుతోటి కళ్యాణ మండపం, అలా చాలా చేసాము. అలా ఇక్కడ ఇస్కాన్ వాళ్ళకి చాలా పెద్ద విరాళం ఇవ్వటం వల్ల సంవత్సరానికి 2000 మందికి ప్రతి సంవత్సరం మా పేరుతో భోజనం పెట్టారు. ఇలా ఏలూరులో కూడా అన్నదానానికి అవన్నీ చేశాము. ఇది మా కుటుంబం. నాకు 3 పిల్లలు, వాళ్ళందరూ సెటిల్ అయ్యారు. 2 అబ్బాయిలు అమెరికాలో ఉంటారు, ఒక అబ్బాయి ఇక్కడ. నాకు 4 మనవాళ్ళు. నాకు అమ్మాయిలు లేకపోతే నేను ఒక అనాథ అమ్మాయిని వైదేహి ఆశ్రమం అని ఉంటుందండి సరూర్ నగర్లో. అక్కడ ఒక అమ్మాయిని అడాప్ట్ చేసుకొని ఆ అమ్మాయికి పెళ్లి చేసి తర్వాత సొంత కూతురులాగా సీమంతం నుంచి పిల్లకి బారసాల రీసెంట్గా ఆ పాపకి ఒక సైట్ కొని ఇచ్చేసాను అనమాట. అది మన రామోజీ ఫిలిం సిటీ దగ్గరలో ఉంటుంది. ఇలా ఏదో ప్రయాణం సాగుతూ ఉంది. నేను కూడా రచయితనే. ఒక పెద్ద పుస్తకం మర్మజ్ఞ విలాసం అని చెప్పి జగ్గి వాసుదేవ్ గారి పేరు వింటారు, ఈషా యోగా అని. దాంట్లో వారు మిస్టిక్స్ మ్యూజింగ్స్ అని ఒక బుక్ రాశారండి. చాలా పెద్ద బుక్ అనమాట, 600 pages ఉంటుంది. దాన్ని నేను మర్మజ్ఞ విలాసం అనే పేరుతో నేను రాయటం జరిగింది. అది MS వాళ్ళు పబ్లిష్ చేశారు. సో ఇలా చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే మీకు చెప్పాలంటే ఉద్యోగరీత్యా ఎన్నో 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 అద్భుతాలు జరిగాయి. అవన్నీ కూడా జరిగాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.